నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మాఘ అమావాస్య సందర్భంగా ఏడుపాయలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వనదుర్గను దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. జనమే జేయుని సర్పయుగాస్థలిగా దీనికి గుర్తింపు ఉంది. మాఘ అమావాస్య సందర్భంగా ఏడుపాయల మంజీరా పుణ్య స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మాఘ స్నానాలు చేసేందుకు జంట నగరాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. దాదాపు 1,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తెల్లవారుజామున మూల విరాట్కు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన చేసి విశేషాలంకరణ చేశారు. భక్తుల స్నానాల కోసం సింగూర్ నుంచి వనదుర్గ ప్రాజెక్టు నీటిని విడుదల చేయడంతో ప్రాజెక్టు నిండుకుండలా దర్శనమిస్తోంది. భక్తులు నీటి ప్రమాదాల బారిన పడకుండా గజీతగాళ్లను ఏర్పాటు చేశారు. భక్తులు ఎండబారిన పడకుండా క్యూ లైన్లు, ప్రసాద కౌంటర్లలో షామియానాలు వేశారు. ఆలయ పాలక మండలి చైర్మన్ బాలగౌడ్, ఆలయ ఈవో మోహన్ రెడ్డి, సిబ్బంది భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మెదక్ ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. వనదుర్గమ్మ దర్శనం కోసం మెదక్ డిపో నుండి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి రెండవ జాతరగా పేరుగాంచినటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు మాఘ స్నానాల అమావాస్య సందర్భంగా ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ తగిన ఏర్పాట్లు, చలువ పందిళ్ళు, అదేవిధంగా స్నానాల ఘట్టాల కాడ వాషింగ్ షవర్స్, అదేవిధంగా బట్టలు మార్చుకోవడానికి టెంట్లు, దానికి అనుగుణంగా డైరీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు 130 మంది వరకు 6 సిఐలు, 6 ఎస్ఐలు, 2 సిఐలు, ఒక డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మా పాలక మండలి సభ్యులు, అదే మా కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి గారి సహకారంతో, సిబ్బంది సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారికి వద్దకు వచ్చినటువంటి భక్తులు ఎక్కడైతే మనం షవర్స్ ఏర్పాటు చేశామో అక్కడనే భక్తులు స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని చెప్పి భక్తుల విశ్వాసం. కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు మా పాలక మండలి సభ్యులు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి, హెల్త్ సిబ్బందికి, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్కు, ఆర్టీసీ డిపార్ట్మెంట్కు, ఆల్ డిపార్ట్మెంట్స్కు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మవారు ఎంతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పి మా పొద్దున్నే అమ్మవారిని కోరుకోవడం జరిగింది. కాబట్టి ఈ సాయంత్రం కాలంలో ఎమ్మెల్యే గారికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారు ఈ ప్రభుత్వానికి మంచి ఆలోచనలు ఇచ్చి ఇక్కడ పరిపాలనలో సుపరిపాలన అందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై వనదుర్గ మాతాకి జై.